హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణమ్మ ఇంటి రుచులు. ఇప్పుడు నేను చేయబోయే వంటకం ఆలూ కర్రీ. ఆలూ కర్రీకి కావాల్సిన పదార్థాలు 6 ఆలుగడ్డలు, 1 ఉల్లిగడ్డ, 3 టమాటాలు. ఇప్పుడు ఆలూను కట్ చేసుకుందాం. 1 ఉల్లిపాయ, ఉల్లిపాయ బ్రౌన్ అయింది. ఆలు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుందామండి. కొంచెం ఆలును మగ్గనిద్దామండి. ఆలు మగ్గిందో లేదో చూద్దామండి. ఒకసారి కలుపుకుందాం. ఆలు మగ్గిపోయిందండి. ఇప్పుడు సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసిన తర్వాత కలుపుకుందామండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. టమాటా వేసిన తర్వాత కొంచెం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందామండి. టమాటా మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. మూత తీసి టమాటా మగ్గిందో లేదో చూద్దామండి. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. కర్రీకి సరిపోయే వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కూర రెడీ అయిందో లేదో చూద్దాం. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేద్దామండి. ఒక స్పూన్ గరం మసాలా అండి. ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి వేసాను. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇస్తున్నాను. ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. గిన్నెలోకి తీసుకుందాం. ఆలు కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఇంట్లో చేసుకొని తినేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ రూపంలో చెప్పండి.